హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి అయితే సండే రోజు చిన్న మినీ బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను బ్రేక్ఫాస్ట్ కింద. సో వీళ్ళిద్దరు తినేస్తున్నారు, నేనైతే తినట్లేదు. సో నాకు నాన్ వెజ్ అంతగా పెద్దగా ఇష్టం ఉండదు. నాకు మా ఆయనకు చాలా డిఫరెన్స్ అన్నమాట ఫుడ్ విషయంలో. తను ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటాడు, నేను ఎక్కువగా వెజ్ తీసుకుంటాను. సో తను ఎక్కువగా స్పైసెస్ తింటాడు, నేను అసలు స్పైసెస్ తినను. ఇలా డిఫరెన్స్ ఉండిద్ది మా ఇద్దరి మధ్యలో. సో ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. చిన్నగాడు కూడా అంతే, అసలు నాన్ వెజ్ వాడికి ఇంకా అలవాటు కూడా లేదు. సో ఫస్ట్ అయితే మ్యాంగో తినేసి ఆ తర్వాత పెరుగన్నం తినేస్తున్నాడు. ఈ మధ్యలో వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయండి. సో నాకు షూట్ చేయడానికి కూడా వీలు అవ్వట్లేదు, ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ అన్నమాట. ఫస్ట్ ఏమో అందరికీ చికెన్ పాక్స్, ఫస్ట్ పాపకి, తర్వాత నాకు, తర్వాత బాబుకి చికెన్ పాక్స్. దాని నుంచి బయటపడ్డాక మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక 5 days ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫీవర్ అన్నమాట. అందరికీ ఫీవర్ వచ్చింది. సో ఇంకా దాని నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. సో అందువల్ల నాకు వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి అసలు టైం లేదు, పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. సో అందుకైతే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే తప్ప నాకైతే డైలీ పోస్ట్ చేయడానికి అయితే కుదరదు. సో వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది కదా. సో అందుకని వీళ్ళైతే తినేసి ఇంక ఇక్కడ ఆటలు స్టార్ట్ చేస్తున్నారు. సండే వచ్చింది కదా, ఇంకా నా మాట వినాలి, అసలు నేను అవసరమే లేదు వీళ్ళకి ఇక్కడ. సో సండే మార్నింగ్ అయితే నేను వర్క్ ఏం చేయను. ఫస్ట్ అయితే లేట్గా లేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ తిన్నాక నిదానంగా అయితే వర్క్ చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే విజయదుర్గ హెర్బల్ ఆయిల్స్ గురించి మీరు వినే ఉంటారు. సో ఆ ఆయిల్ గురించి అయితే నేను 1 year ఆ ప్లెయిన్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దాని గురించి అయితే మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నాను. చాలా బాగా యూజ్ అయింది నాకు ఆయిల్. ఇప్పుడు నేను చూపిస్తుంది ఆల్రెడీ ఎంటీ బాటిల్ అన్నమాట, నేను వాడాను. సో ఇది వచ్చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను ప్లెయిన్ ఆయిల్. మనకు కావాలంటే అన్ని మూలికలతో చేసిన ఆయిల్ కూడా ఉండిద్ది. సో నాకు అది 2 bottles వాడాక నాకు అంతగా అనిపించలేదు. సో అందుకని ప్లెయిన్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అయితే షాంపూ అన్నమాట. హెయిర్ అయితే చాలా సిల్కీగా, చాలా షైనీగా ఉండిద్ది అన్నమాట. నేను ఈ ప్లెయిన్ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి నాకైతే హెయిర్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. షాంపూ ఆల్రెడీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి. ఇదైతే సీల్ తీయండి, ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి వాడుతున్నది. ఇంకొకటి చెప్పాలి మీకు, ఇది హెయిర్ ప్రోటీన్ ప్యాక్ అన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి డాండ్రఫ్ ఉన్నా, తలలో ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా కూడా అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అంతేకాదు మనకు బేబీ హెయిర్ అనేది కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట. హెయిర్ రీగ్రోత్ ప్యాక్ అని కూడా అనొచ్చు దీన్ని. అంతేకాకుండా మనకు సపరేట్గా డాండ్రఫ్ ప్యాక్ కూడా ఉండిద్ది, దాంతో పేలు కూడా చచ్చిపోతాయి అన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది అది కూడా. ఇదైతే నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక బాక్స్లో పోసుకున్నాను, గాలి తగలకుండా ఉండాలి కాబట్టి. సో నేను దీన్ని అయితే వీక్లీ 2 యూజ్ చేస్తున్నాను. సో నాకైతే బేబీ హెయిర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఈ ప్యాక్ ఎలా యూజ్ చేయాలంటే, మనం ఓవర్ నైట్ అనేది రైస్ సోక్ చేసుకోవాలి. సో రైస్ సోక్ చేసుకున్న వాటర్తో మనం ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని మన హెయిర్ ఎంత ఉండిద్ది మీ లెంత్ని బట్టి. సో నా హెయిర్కి అయితే 2 tablespoons 2.5 సరిపోతుంది. సో నేను అంత పౌడర్ తీసుకొని ఆ రైస్ వాటర్ వేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట. సో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో ఇదేంటంటే ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవద్దు, ఓన్లీ డ్రై హెయిర్ మీద పెట్టుకొని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. షాంపూ అలాంటిది ఏం పెట్టొద్దు. మనకి ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే దోశ బ్యాటర్ ఉండిద్ది కదా, సో అలా కన్సిస్టెన్సీ ఉంటేనే మనకు స్కాల్ప్కి అనేది మంచిగా పడుతుందన్నమాట. సో ఇది పెట్టుకొని జస్ట్ ఒక 40 minutes లేదా 1 hour మీ ఇష్టం. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో హెడ్ బాత్ చేసేయాలి. సో నేను ఇది ప్యాక్ పెట్టుకొని వాష్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని 2 days తర్వాత మళ్ళీ షాంపూతో క్లీన్ చేస్తాను. సో చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. నేనైతే 1 yearగా ప్లెయిన్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో నాకు హెయిర్ అయితే బేబీ హెయిర్ స్టార్ట్ అయింది. నాకు మా బాబు పుట్టాక చాలా హెయిర్ లాస్ అయిపోయింది అనమాట. సో దాంతో హెయిర్ కట్ చేశాను. హెయిర్ కట్ చేశాక కూడా కంటిన్యూస్గా హెయిర్ ఫాల్ అన్నమాట, చాలా హెయిర్ ఫాల్ అయింది. సో అప్పుడు నేను సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో అయితే నాకు ఈ విజయదుర్గ హెర్బల్స్ వాళ్ళ ఆయిల్ కనిపించింది. సో చాలా బాగా రివ్యూ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే మనం ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారు. సో వాళ్ళ రివ్యూస్ చూశాను, చాలా బాగా అనిపించింది. నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ మామూలుగా అన్ని మూలికలు కలిపిన ఆయిల్ పెట్టుకున్నాను. సో అది నాకు అంత వర్క్ అవ్వలేదు. సో అప్పుడు వాళ్ళకి నేను మళ్ళీ చెప్పాను అన్నమాట, నాకు ఈ ఆయిల్ పడట్లేదు అని చెప్తే వాళ్ళు నాకు ఏంటంటే ప్లెయిన్ ఆయిల్ రిఫర్ చేశారు. సో అది చాలా బాగా యూజ్ అయింది కూడా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చికెన్ పాక్స్ అయినప్పటి నుంచి నాకు హెయిర్ లాస్ అవుతుంది. సో అందుకని ప్రోటీన్ ప్యాక్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను.
ఇవాళే ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ఇదివరకు కూడా ఒక ప్యాకెట్ వాడాను, మళ్ళీ ఒకటి పెట్టుకున్నాను. సో ఇవాళ నేను హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. సో మీకు కూడా చూపిద్దాము. మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, వైట్ హెయిర్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా కూడా మీరు అన్ని మూలికలు కలిపిన ఆయిల్ ఉంటుంది కదా, అది పెట్టుకోండి. అది ఏంటంటే ఫస్ట్లో మనకు హెయిర్ మొత్తం రెడ్గా అవుతాయి, ఆ తర్వాత నుండి బ్లాక్గా అవుతాయి. సో నాకు పర్లేదు, అందుకని నేను పెట్టుకోలేదు. సో ఈ ప్లెయిన్ ఆయిల్ అయితే నాకు బాగానే పడుతుంది అన్నమాట. ఈ ప్యాక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో హెయిర్ ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి, నాకైతే హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. సో మీలో ఎవరికైనా ఇవి కావాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు దీంతో పాటు మీకు ఒక డైట్ కూడా ఫాలో అవుతారు. డైట్ అంటే మరీ అంతేం లేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్, బటర్ మిల్క్ ఇవి తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలని చెప్తారు అంతే. కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నా, హెయిర్ లాస్ అవుతున్నా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 1 ఇయర్ యూజ్ చేశాను కాబట్టి మంచిగా వర్క్ అవుతుంది ఆయిల్ అయితే. ఒకసారి మీరు వెళ్ళి యూట్యూబ్లో కొట్టి కూడా చూడండి, మీకు ఈ ఆయిల్ గురించి రివ్యూ కూడా వస్తుంది. సో అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయింది. సో నేనేంటంటే హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ వర్క్ చేసుకోను, హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక వర్క్ చేస్తే నాకు పెట్టుకున్నట్టు కూడా తెలీదు. సో అక్కడ టైం అంతా అయిపోతుంది కాబట్టి సో ఇంకా పెట్టుకొని ఇంట్లో వర్క్ చేసుకొని వంట కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత అయితే హెడ్ బాత్ చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి అయితే వంట కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇవాళ మృగశిల కాబట్టి ఫిష్ కోసం మనం వెళ్ళాడు, కాకపోతే అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారంట. సో అవి దొరకలేదు. 2 టైమ్స్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ చికెన్ తీసుకొని వచ్చాడు. చికెన్ ఏంటంటే బాగా వేడి చేస్తుందేమో అని భయం, నాన్ వెజ్ ఎక్కువ తింటాడు కదా. సో దాంట్లో దోసకాయ వేసి వండాను, ఫస్ట్ టైం అన్నమాట. అయినా సరే బాగానే ఉంది టేస్ట్ అయితే. సో తిన్నాక నేనైతే కంపల్సరీ పిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ పడుకోబెడతాను అన్నమాట. సో ఇవాళ వాళ్ళ నాన్న ఉన్నారు కదా, పడుకోకుండా అయితే ఆటలు ఆడుతున్నారు, మంచిగా మేకప్ వేసి పౌడర్ వేసి బొట్లు పెడుతున్నారు, రెడీ చేసుకున్నాను అనమాట వాళ్ళ నాన్ని. సో ఇంకా నేను వదిలేసి నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. సో టిక్లీ కూడా పెట్టింది చూడండి, బాగా రెడీ చేసింది వాళ్ళ నాన్న అయితే. కాసేపు పడుకొని అయితే మళ్ళీ ఫిష్ కోసం అని వెళ్ళారు, మళ్ళీ ఊరికే వచ్చారు అవి లేవని చెప్పేసి. సో ఇంకా పడుకొని లేచాక పిల్లల్ని అయితే ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక పార్క్ తీసుకొని వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడికి వస్తే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది మైండ్ అయితే. సో ఇదన్నమాట ఇవాళ మా సండే అయితే ఇలా గడిచిపోయింది. సో సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు ఏంటి అనేది మీకు వీలైతే నాతో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.